BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హావ్యూస్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ లైఫ్ కోచ్ శ్రీ హరిప్రియ. నమస్తే అండి. నమస్తే రాధా. ప్రియ, మామూలుగా చూసుకుంటే భార్యాభర్తల విషయంలో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా చాలా మంది అన్యోన్యంగా ఉంటారనమాట. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి వాళ్ళు అన్యోన్యంగా ఉంటారేమో. కొంతమంది సఫర్ చేసే భర్తలు చాలా మంది ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు. అది ఎలాగుంటారు అంటే, నలుగురు ముందరేమో చాలా బాగా చూసుకుంటారు, 4 గోడల మధ్యకి వచ్చేసరికి చుక్కలు చూపిస్తారు. ఈవెన్ వాళ్ళు అలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పినా వినేవాళ్ళు చూసేవాళ్ళు ఏమంటారంటే, నువ్వు భలే చెప్తావులే, అంత బాగా చూసుకుంటే మా కళ్ళతో చూస్తున్నాం కదంట. వాట్ ఎవర్, భార్యాభర్త అనేది 4 గోడల మధ్యకి సంబంధించింది. అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలీదు. ఇంకో రకం ఉంటారు, నలుగురు ముందరకు వచ్చేసి వాళ్ళ అరుపులు కేకలు, ఇంకా అంటే భార్య నా చేతిలో నా గుప్పిట్లో ఉందని చెప్పుకుంటారు. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ కాలు పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు భర్తలు. అంటే ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు అల్టిమేట్గా సఫర్ అయ్యేది భార్యనే. ఎందుకు ఇలా చేస్తారు? ఇలా చెయ్యకుండా ఏమన్నా ఉంటుందా? అంటే వాళ్ళల్లో చేంజెస్ ఏమన్నా భార్యలు తెచ్చుకోవచ్చా? ఎవ్రీ థర్డ్ హౌస్లో ఈ సిట్యుయేషన్ ఉంది మనం చూసుకుంటే. సో ఫస్ట్ కేసు వచ్చేసి నలుగురిలో బాగా చూసుకొని ఇంట్లో చాలా అబ్యూస్కి, అదొక రకమైన మెంటల్ అండ్ ఇమోషనల్ అబ్యూస్. అది దీన్ని చెప్పుకోలేదు, చెప్పినా నమ్మరు, ప్రూఫ్స్ ఉండవు, అలా అని చెప్పి ఆ రిలేషన్షిప్లో ఉండలేదు. తన మెంటల్ హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫిజికల్ హెల్త్ కూడా దారితీస్తుంది, డిసీజెస్కి. ఇంకా ఆ ట్రామా అంతా ఏం చేస్తుంది, పిల్లల మీద చూపిస్తుంది. ఈ సినారియోలో అమ్మాయిలు ఏం చేయొచ్చు అంటే, ఇన్నర్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఇలాంటి భర్తలు ఎలా ఉంటారంటే, ఈవెన్ ఫైనాన్షియల్ కంట్రోల్ కూడా మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. పాపం వీళ్ళ దగ్గర ఏమీ ఉండదు. సో మా మెంటార్ ఆల్వేస్ ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఒకటే చెప్తారు, ఒక 2 years టైం పెట్టుకోండి మీకు, ఓకే, స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు లోపల నుంచి సెల్ఫ్ లవ్ బాగా మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం, ఎవరు ఎలా ఉన్నా పట్టించుకోకుండా బౌండరీస్ పెట్టడం, ఓకే, అంటే ఇంకా టాలరేట్ చేయొద్దు అనమాట అలాంటి బిహేవియర్ని. వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పేసేయాలి. కొంతమంది బాగా ఫిజికల్ టార్చర్ కూడా పెట్టేస్తారు. ఇవన్నీ మాట్లాడుతుంటే తట్టుకోలేరు అసలు వాళ్ళు. సో వీళ్ళు ఇమ్మీడియట్ ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు ఫోకస్ ఇస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. దాని మీద ఫోకస్ చేయాలి. వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది, వాళ్ళకున్న టాలెంట్లో వాళ్ళు ఫైనాన్షియల్గా ఒక 2 yearsలో బయటికి వెళ్ళిపోయి బతకగలిగేంత ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళు సంపాదించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లీగల్కి వెళ్ళినా కూడా ఐ డోంట్ నో వెదర్ దే విల్ గెట్ జస్టిస్ ఆర్ నాట్. ఎందుకంటే ప్రూఫ్స్ ఉండవు ఇలాంటి బిహేవియర్స్కి. కరెక్ట్. సో బెటర్ టు ఇంకా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకొని వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. ఇవాళ రేపు చాలా ఉన్నాయి, మనకు ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఏదో ఒకటి. ఈవెన్ కుట్టడం నేర్చుకున్నా కూడా దే కెన్ ఎర్న్ వెరీ వెల్ ఇంట్లోనే చేస్తూ. మరీ ఇంకా చేదాటిపోయింది, సేఫ్టీ వరకు ప్రాబ్లం వస్తుంది అంటే మాత్రం ఇంకా నలుగురిని గ్యాదర్ చేసేసి పెద్దవాళ్ళని దే హ్యావ్ టు టేక్ సపోర్ట్. అందుకని మనం అంటే హస్బెండ్లను మాత్రం మార్చడం అలాంటి వాళ్ళని మార్చలేం రాదా. మనము మామూలు మనుషుల్ని ఇంకొకళ్ళని మార్చలేము, రైట్. అండ్ అది టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. సో మనమే మారాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, ఇండిపెండెంట్ గా బతకడం నేర్చుకోవాలి, ఫైనాన్షియల్ గా ముందు మనం సెట్ అవ్వాలి. ఇది హస్బెండ్ కి జరుగుతుంది, వైఫ్ కి జరుగుతుంది. లైక్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ వే యాక్చువల్ చెప్పాలంటే, నాట్ ఓన్లీ హస్బెండ్స్. సో ఇదేంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, అది కండిషనింగ్, అది ఆ పేరెంట్స్ ఇచ్చిన వాల్యూస్ కానీ వాళ్ళు పెరిగిన వాతావరణము, ఆ పేరెంట్స్ది ఆ జనరేషనల్ ట్రామా అలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది కదా ఫ్యామిలీస్కి. కొంతమంది కూర్చొని మాట్లాడినప్పుడు ఆ కండిషనింగ్ అర్థం చేసుకొని
కొంతమంది రెడీ ఉంటారు, మారదాము, మార్చుకుందాము, లైఫ్ బాగా చేసుకుందాం, అక్కడ ఒక ఛాన్స్ తీసుకోవచ్చు మనం. బట్ కొంతమంది ఏంటంటే మొత్తం అంతా బ్లేమ్ వేసేసి నువ్వే పిచ్చి, ఇంకా నీకే పిచ్చి అన్నట్టు చేస్తే ఇంకా వాళ్ళని ఏం చేయలేము మనం. బెటర్ టు మన పాత్ మనం చూసుకోవడం బెటర్. సో అంటే ఇప్పుడు ఇలా అయినా ఏంటి, నలుగురు ముందర వచ్చి అరిచి లోపల భార్య కాలు పట్టుకునే వాళ్ళని ఎవరైనా అంటే ఇలానేనా? అది కూడా అబ్యూజే కదా. అది అబ్యూస్ ఐదర్ ఎమోషనల్, మెంటల్ ఆర్ ఫిజికల్, ఇట్ ఈస్ అన్ అబ్యూస్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఎలాంటి అబ్యూస్ కైనా దాని కాన్సిక్వెన్స్ ఉంటుంది కదా, అది ఎఫెక్ట్ అవుతుంది మనకి. సో ఇలాంటి వాళ్ళు జనరల్గా నార్సిస్టిక్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు నలుగురిలో బాగా చూసుకుంటున్నాడు, లోపల వచ్చేసి అబ్యూస్ చేస్తున్నాడు. ఈ విషయంలోనూ తను బయట చెప్పలేదు. ఉల్టా కేసు, లోపల బాగా చూసుకొని అన్నీ ఇచ్చేసి ఏదైనా మంచి ఫంక్షన్ అప్పుడు నలుగురు వచ్చినప్పుడు బాగా హ్యూమిలియేట్ చేయడము. అదేంటంటే వీళ్ళేంటంటే మనని లవ్ బాంబింగ్ చేసేసి బాగా ప్రేమగా ఏది కావాలంటే అది ఇచ్చేసేసి ఇంకా అసలు వీళ్ళకన్నా బెస్ట్ హస్బెండ్ ఇంక ఉండడు మనకి ఎక్కడ అన్న ఫీలింగ్లోకి, అంత హైలోకి తీసుకెళ్ళిపోతారు. డోపమైన్ హై అయిపోతుంది మనకి. ఎప్పుడైతే హైలో ఉంటామో కరెక్ట్ టైం చూసి తప్పు మన కింద పడేస్తారు మనని. ఆ కింద పడ్డప్పుడు తగిలిన దెబ్బ అసలు కోలుకోలేము. అలా అని చెప్పి ఇంకా మనమే గిల్ట్ ట్రాప్లోకి వెళ్తాము. బాగా చూసుకుంటాడు కదా, అన్నీ ప్రొవైడ్ చేస్తాడు కదా, ఈ చిన్న విషయంకి ఎందుకులే వదిలేయడము, ఇంకో ఛాన్స్ ఇద్దాంలే, ఇంకో ఛాన్స్ ఇద్దాంలే, ఇంకో ఛాన్స్, అలా కంటిన్యూ అయిపోతుంటారు. కొంత ఏజ్ కూడా అయిపోతుంది, ఇంకా బయటకు వచ్చి సంపాదించడం కష్టమే. వాళ్ళ ఎబిలిటీస్ వాళ్ళు డెవలప్ చేసుకోరు, డిపెండ్ అయిపోతుంటారు. అదే అంటే అప్పుడు వాళ్ళు ఫిజికల్ గా కూడా చాలా సఫర్ అవుతూ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం చాలా స్ట్రాంగ్ గా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి అంటే మీరు ఇందాక అన్నట్లు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా బతకడం నేర్చుకున్నప్పుడు అప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి బతకగలిగితే అది బెటర్. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి రా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటారు, వంటలు చేసుకుంటున్నారు, యూట్యూబ్ మంచి వంటలు వచ్చాయంటే చక్కగా ఇంట్లోనే వంటలు వండేసి చక్కగా చేయొచ్చు. రకరకాలు ఇప్పుడు ఒకప్పుడు ఇన్ని లేవేమో కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. కాబట్టి మనం కష్టపడే మనస్తత్వం మనకుంటే బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనల్ని మనం నమ్మాలి. మనలో ఏం టాలెంట్ ఉంది, మనం ఏం చేయగలం, ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఒకటి. దాని మీద ఫోకస్ చేయడం బెటర్. ఏంటంటే చాలా మంది చెప్పుకోలేరు బయటికి, అంటే నేను బయటకు వచ్చి నేను బతకలేను, సో ఖచ్చితంగా చావైనా బతుకైనా ఇక్కడే అని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ టైం అంటే ఈ జనరేషన్ లో కూడా అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. బయటకు వచ్చి అంటే అది ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయొచ్చు, బయటకు వచ్చి వాళ్ళు సంపాదించుకోలేక ఇండిపెండెంట్ గా బతకలేక అలా సాక్రిఫైస్, ఫ్యామిలీ కోసం కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ కోసం, పిల్లల కోసం ఎవరో ఒకరు కనిపిస్తారు కదా ఆడవాళ్ళకి, కళ్ళల్లో ఇలా తిరుగుతూ ఉంటారు. ఒక హస్బెండ్ వదలాలి అంటే ఏదో పేరెంట్స్ కనిపిస్తారు, లేకపోతే పిల్లలు కనిపిస్తారు. ఓకే, ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలో అంతవరకు అడ్జస్ట్ అవ్వచ్చు. ఇక కాదు అన్నప్పుడు మనం బతకడం ఇంపార్టెంట్ కాబట్టి, మన పిల్లల కోసం బతకడం ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.